మదీనా వాచ్ అండ్ టైమ్ ల్యాండ్ గ్రూప్ అధినేత ఇంతియాజ్ కి కుమారులు సోయాబు ఉస్మాన్లకు సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లోని మెయిన్ బ్రాంచ్ లో భారీ కేక్ కట్ చేశారు. సేవా దృక్పథం ఉన్న ఉన్నత వ్యక్తిత్వం ఉన్న ఇంతియాజ్ బాయ్ కి కొత్త సంవత్సరం ఆయురారోగ్యాలను ఆనందాన్ని విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సర సంబరాల్లో పాల్గొన్న సిబ్బందికి శ్రేయోభిలాషులకి మిత్రులకి ఇంతియాజ్ శుభాకాంక్షలు తెలిపారు. नाइफ का है चाकू का సంవత్సరం శుభాకాంక్షలండి. విష్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ చల్లగా అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ మంచి స్థాయికి ఎదిగి ప్రతి ఒక్కరూ హెల్దీగా ఉండాలని అభివృద్ధిలో రావాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఆ దేవుడితో అందరూ బాగుండాలి. అది మెయిన్. ఎందుకంటే మనందరూ హ్యాపీగా ఉండి అందరూ కుల మతాలు అతీతంగా ఉంటే ఎప్పుడూ చల్లగా ఉంటుంది మన ఇండియా. సో ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ విష్ హ్యాపీ న్యూ ఇయర్. నమస్తే. నెల్లూరు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మన మెయిన్ బ్రాంచ్ లో మదీనా వాచ్ స్టాఫ్ చాలా గొప్పగా ఆహ్వానించారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. అలానే మా మేస్త్రి గారు జమాల్ గారు మా నాన్నగారికి చాలా గొప్పగా ఆహ్వానించారు, సత్కరించారు. మన జమాల్ భాయ్ ఎల్లేపాలెం నుంచి వాళ్ళ సిబ్బందులు ఎవరు వచ్చారో వాళ్ళతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలండి. నెల్లూరు ప్రజలందరూ ఎల్లప్పుడూ చల్లగా వాళ్ళ జీవితాల్లో ఇంకా వెలుగునించాలని నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్టార్ట్. నెల్లూరు ప్రజలందరూ నమస్కారం అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2024 మనకు మదీనా వాచ్కి, మన టైమ్ ల్యాండ్ స్టోర్స్కి, గుడ్ థింగ్స్కి, మ్యాట్రిక్స్కి అందరూ సపోర్ట్ చేశారు. చాలా బాగా సపోర్ట్ చేశారు. మనకు కస్టమర్స్ అయితే కూడా కానీ, స్టాఫ్ అయితే కూడా కానీ అదే సపోర్ట్ మాకు ఈ వచ్చే సంవత్సరం కూడా చేయాలని కోరుకుంటున్నాను. మనకు ప్రతిరోజు ఒక కొత్త ఆపర్చునిటీ అన్నమాట. మనం ఏదో ఒక గోల్ చేసుకోవడానికి, లేకపోతే మన ఎయిమ్స్కి మనం దగ్గర అవ్వడానికి. సో నా తరపు నుంచి ఒక చిన్న మాట ఏంటంటే, ఈ న్యూ ఇయర్ సందర్భంగా టైం వేస్ట్ చేసుకోబాకండి. ఏదో ఒకటి ఆపర్చునిటీ మీరు గ్రాప్ చేసుకొని మనం అంచెలంచెలుగా అందరం ఎదగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా మాకు సపోర్ట్ చేసిన అందరికీ, మీడియా మిత్రులతో సహా ఈరోజు మాకు సపోర్ట్ చేసిన జమాల్ భాయ్కి, ఎల్లేపాలెం నుంచి ఇంకా వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.